హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే సముద్ర మట్టాలు పెరిగే కొద్దీ, అంటే సీ లెవెల్స్ అనేవి పెరిగే కొద్దీ సముద్ర గర్భంలో కలిసిపోయేటటువంటి మొదటి ఐలాండ్ ద్వీప దేశం అదే తువాలు అన్నటువంటి దేశం. మరి ఆ దేశం ఏం చేస్తుంది? త్వరగా సముద్రంలో కలిసిపోకుండా, అంటే సీ లెవెల్స్ అనేవి పెరిగినా కూడా తనని తాను ఇంకొన్ని సంవత్సరాలు సస్టైన్ చేసుకోవాలి అనేసి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఆర్టిఫిషియల్ ల్యాండ్ని అక్కడ నిర్మిస్తూ ఉందన్నమాట. వివిధ రకాల చర్యలు చేపడుతుంది. సముద్ర మట్టం పెరుగుతూ ఉండటం వల్ల ఆ అలల కోతకి ఆ తీరం అన్నటువంటిది గురి కాకుండా ఆర్టిఫిషియల్ వాల్స్ అన్నటువంటివి నిర్మిస్తూ ఉంది. మరి అలాంటి నేపథ్యంలో ఇలాంటి ఒక ఫ్రెజైల్ కంట్రీ, అంటే ఏదైతే ఇప్పుడు ఈ ఇబ్బందుల పాలవుతుందో దానికి అసలు కారణం ఎవరు? మనం చూస్తే కేవలం 12,000 జనాభా కలిగినటువంటి ఒక చిన్న ద్వీప దేశం ఇది. కానీ ఇప్పుడు సముద్రంలో ఆ దేశం కలిసిపోతోంది అంటే దానికి రీజన్ ఏంటి? క్లైమేట్ చేంజ్. సో క్లైమేట్ చేంజ్ గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. వాతావరణ మార్పులు అంటాం. వాతావరణ మార్పులు అన్నటువంటివి ఎందుకు వస్తూ ఉన్నాయి? మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అన్నటువంటిది స్టార్ట్ అయిన తర్వాత మనం వివిధ రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ అన్నటువంటిది చేస్తూ ఉన్నాము. వివిధ రకాల పొల్యూషన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఏమవుతోంది? మనం ఏవైతే డెవలప్మెంట్ అనేసి చెప్తూ ఉన్నామో ఆ డెవలప్మెంట్ వల్ల కార్బన్ ఎమిషన్స్ అన్నటువంటివి జరుగుతూ ఉన్నాయి. కార్బన్ ఎమిషన్స్. ఆ కార్బన్ ఎమిషన్స్ అన్నటువంటివి పెరిగే కొద్దీ ఏమవుతోంది? మనకి వివిధ రకాల ఇంప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, గ్లోబల్గా టెంపరేచర్స్ పెరుగుతూ ఉన్నాయి. దాన్నే ఏమంటాము? గ్లోబల్ వార్మింగ్ అంటాం. గ్లోబల్ వార్మింగ్ కాస్త ఏం చేస్తుంది? క్లైమేట్ చేంజ్కి దారితీస్తుంది. సో కార్బన్ ఎమిషన్స్ లేదా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో ఆ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్నటువంటివి గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతున్నాయి. ఆ గ్లోబల్ వార్మింగ్ కాస్త క్లైమేట్ చేంజ్కి కారణమవుతుంది. సో ఈ కంటెక్స్లో క్లైమేట్ చేంజ్ అంటున్నాం. క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్స్ అన్నటువంటివి ఎలా ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్, క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది జరుగుతుంది. దానివల్ల టెంపరేచర్స్ అన్నటువంటివి ఎక్కువగా నమోదయ్యాయి అనుకోండి. సో హై టెంపరేచర్స్ అన్నటువంటివి వచ్చాయి అంటే, హై టెంపరేచర్స్ వస్తే ఏమవుతుంది? సముద్ర ఉపరితలం అన్నటువంటిది బాగా వేడెక్కుతుంది. సో సీ సర్ఫేస్ టెంపరేచర్స్ అన్నటువంటివి పెరుగుతాయి. సీ సర్ఫేస్ టెంపరేచర్స్ పెరిగాయి అంటే ఏమవుతుంది? ఎవాపరేషన్ అన్నటువంటిది ఎక్కువగా జరుగుతుంది. అంతేనా? ఎవాపరేషన్ ఎక్కువగా జరుగుతుంది. ఎవాపరేషన్ ఎక్కువగా జరిగితే ఏమవుతుంది? ఎక్కువ క్లౌడ్స్ అన్నటువంటివి ఫామ్ అవుతాయి. అంటే కండెన్సేషన్ అన్నటువంటిది పెరుగుతుంది. సో కండెన్సేషన్ పెరిగితే ఏమవుతుంది? ఎక్కువ క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. సో ఎక్కువ వాటర్ డ్రాప్లెట్స్ అన్నటువంటివి హెవీ అయిన తర్వాత అది కాస్త రెయిన్ఫాల్ అవుతుంది. సో దాన్ని ఏమని పిలుస్తాం? ప్రెసిపిటేషన్. సో ఈ ప్రెసిపిటేషన్ ఎక్కువైతే ఏమవుతుంది? ఫ్లడ్స్. రెయిన్ఫాల్ అన్నటువంటిది విపరీతంగా వస్తే ఫ్లడ్స్ అన్నటువంటివి వస్తాయి. అట్లానే సైక్లోన్స్ ఎక్కువ ఫామ్ అవుతాయి. అవునా? సైక్లోన్స్ మరింత ఇంటెన్సిఫై అవ్వటానికి ఇది రీజన్ అవుతుంది. అంతేనా? సో దీనివల్ల మళ్ళీ ఇంప్లికేషన్స్ వస్తాయి. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఫ్లడ్స్, సైక్లోన్స్, హెవీ రెయిన్ఫాల్ వచ్చింది అనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతింటుంది. అంటే ఆస్తి నష్టం వస్తుంది, ప్రాణ నష్టం వస్తుంది. అవునా? ఎన్వైరన్మెంట్ అన్నటువంటిది నష్టపోతుంది, చెట్లు పడిపోతాయి. లేదా మనకి ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది? ఈ సైక్లోన్స్ కావచ్చు, ఎక్కువ హెవీ రెయిన్ఫాల్, ఫ్లడ్స్ ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఏమవుతుంది? మనకి పిడుగుపాటు అన్నటువంటిది జరగచ్చు. దానివల్ల కూడా మళ్ళీ నష్టం అన్నటువంటిది వాటిల్లుతుంది. సో ఇవన్నీ అనమాట. అంటే ఇంతకు ముందు లేవా క్లైమేట్ చేంజ్తోనే వస్తున్నాయంటే కాదు, ముందు నుంచి ఉన్నాయి. కానీ ఇవి మరింత ఇంటెన్సిఫై అవ్వటానికి క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది దారితీస్తుంది. సో ఇది ఒక రీజన్. రెండవది వచ్చేసరికి మళ్ళీ ఏంటి? మళ్ళీ హై టెంపరేచర్స్ అన్నటువంటివి నమోదవుతాయి. హై టెంపరేచర్స్ నమోదైతే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఎడారులు ఇలాంటి వాటిలో ఉన్న కాస్త వాటర్ అన్నటువంటిది ఎవాపరేట్ అయిపోతుంది కదా. నార్మల్ ల్యాండ్స్లో కూడా ఎవాపరేట్ అయినప్పుడు మరింత డెజర్టిఫికేషన్కి అది దారి తీస్తుంది. ఎడారీకరణ అంటాం, డెజర్టిఫికేషన్ అనేసి. సో డెజర్టిఫికేషన్ జరుగుతుంది. అట్లానే వైల్డ్ ఫైర్స్ అంటాం కదా, ఫారెస్ట్ ఫైర్స్ లేదా వైల్డ్ ఫైర్స్ అనేసి. సో వైల్డ్ ఫైర్స్ ఎక్కువగా జరుగుతాయి.
అట్లానే మనకి కరువులు అన్నటువంటివి కూడా ఎక్కువ ఫామ్ అవ్వచ్చు. అంటే డ్రాట్స్ అన్నటువంటివి రావచ్చు. ఇంకేమేమి ఉంటాయి? అట్లానే హీట్ వేవ్స్ అన్నటువంటివి మనం చూస్తూ ఉంటాం. సమ్మర్లో హీట్ వేవ్స్ వల్ల ఎంతమంది చనిపోతారు అన్నటువంటిది. సో ఇలాంటివన్నీ రావచ్చు. పోనీ ఇంకొకటి కూడా, క్లైమేట్ చేంజ్ వల్ల ఏమవుతుంది, మనకి పోలార్ రీజియన్స్లో ఉండేటటువంటి ఏవైతే గ్లేషియర్స్ ఉంటాయో, ఒక పోలార్ రీజియన్ అనే కాదు, నార్మల్గా ఎక్కడైనా మౌంటైన్స్ ఉన్నప్పుడు గ్లేషియర్స్ అన్నీ కూడా మెల్ట్ అవ్వటం అన్నటువంటిది జరుగుతుంది. అట్లానే పర్మాఫ్రాస్ట్ అంటాం. పర్మాఫ్రాస్ట్. ఈ పర్మాఫ్రాస్ట్ అన్నటువంటిది చాలా సంవత్సరాల నుంచి అక్కడ మంచు అన్నటువంటిది లేయర్స్గా కప్పబడి ఉంటుంది. సో ఈ గ్లేషియర్స్ కానీ పర్మాఫ్రాస్ట్ కానీ కరగడం స్టార్ట్ అయ్యింది అనుకోండి. సో వీటి వల్ల ఇటు సీ లెవెల్స్ అన్నటువంటివి పెరుగుతాయి. అట్లానే నదులకైతే కనుక ఫ్లడ్స్ అన్నటువంటివి వస్తాయి. అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయాల్లో కనుక ఎక్కువ మంచు కరిగింది అంటే దానివల్ల ఫ్లడ్స్ ఎక్కువ రావటానికి వీలుంటుంది. అంతేనా? మరి ఇంకొకటి ఏంటి అంటే ఈ గ్లేషియర్స్ అలాగే పర్మాఫ్రాస్ట్ ఎప్పటి నుంచో ఇది ఘనీభవించినటువంటి మంచు కదా. మరి వీటి కింద ఉండేటటువంటి పురాతన వైరస్లు ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు మళ్ళీ రిజువనేట్ అవుతాయి. సో మళ్ళీ ఇప్పుడు వ్యాధులు అన్నటువంటివి రావటానికి ఇది కారణం అవ్వచ్చు. సో ఇది ఒక రకమైనటువంటి ఇంపాక్టే. మరి దీనివల్ల ఏమవుతుంది? సీ లెవెల్స్ పెరుగుతున్నాయి అంటే దాంతో చిన్న చిన్న ఐలాండ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఐలాండ్స్ అన్నటువంటివి నీటిలో మునిగిపోయే ప్రమాదం అన్నటువంటిది ఉంటుంది. సో దీని గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు ఏమైంది? తువాలు అన్నటువంటి కంట్రీ ఏదైతే ఉందో ఇది పసిఫిక్ ఐలాండ్ నేషన్ అన్నమాట. సో పసిఫిక్లో అంటే పసిఫిక్ సముద్రంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఐలాండ్స్లో ఇది కూడా ఒకటి. మనం చూస్తే హవాయికి ఆస్ట్రేలియాకి మధ్యలో తువాలు అన్నటువంటి దేశం ఉంటుంది. అట్లానే మనం చూస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐలాండ్స్ మునిగిపోయాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ దేశం యొక్క ఎకానమీ అన్నటువంటిది ఇబ్బందుల్లో పడుతుంది. అట్లానే ఆ దేశానికి సంబంధించి మైగ్రేషన్ అంటే వలసలకి చాలా రీజన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐలాండ్స్ మునిగిపోతున్నాయంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు వేరే చోటికి వలస వెళ్లాల్సి వస్తుంది. ఫోర్స్డ్ మైగ్రేషన్ అన్నటువంటిది ఇక్కడ కలుగుతుంది. సో ఇది ఒక రీజనే. ఇంకా ఏమేమి ఉంటాయి? క్లైమేట్ చేంజ్ వల్ల టెంపరేచర్స్ పెరుగుతాయి అనుకున్నాం కదా. సో టెంపరేచర్స్ పెరిగితే ఏమవుతుంది? క్రాప్ ప్రొడ్యూస్ ఏదైతే ఉంటుందో ఆ క్రాప్ ప్రొడ్యూస్ దిగుబడి అన్నటువంటిది తగ్గుతుంది. దిగుబడి తగ్గితే ఏమవుతుంది? అగ్రికల్చర్ మీద ఆ ఎఫెక్ట్ అన్నటువంటిది ఉంటుంది. అగ్రికల్చర్ మీద అలాగే ఫార్మర్స్ మీద కూడా ఆ ఎఫెక్ట్ అన్నటువంటిది ఉంటుంది. వీళ్ళ మీద ఆ ఎఫెక్ట్ ఉంది అంటే ఏమవుతుంది? ఆ దేశ ఎకానమీ మీద ఆ ఎఫెక్ట్ అన్నటువంటిది ఉంటుంది. అంతేకాదు క్లైమేట్ చేంజ్ పెరిగే కొద్దీ ఇటు టెంపరేచర్స్ అన్నటువంటివి పెరుగుతున్నాయి, ఇటు పెస్ట్స్ అన్నటువంటివి పెరుగుతున్నాయి, ఇటు వాటర్ అన్నటువంటివి తక్కువ అవుతూ ఉండటం వల్ల ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ అన్నటువంటివి వస్తాయి. అంతేనా? ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ అన్నటువంటివి వస్తాయి. అంతేకాదు ఇక్కడ మనం గమనించాలి, ఎక్కువ వాటర్ అన్నటువంటిది ఎక్కువ ఇష్టం వచ్చినట్టుగా వాడేస్తూ ఉన్నాము. ఎక్కువ పెస్ట్స్ వస్తున్నాయి అన్నట్టుగా వీటికి క్రిమి సంహారక మందులు పెస్టిసైడ్స్ ఎక్కువ వాడేస్తూ ఉన్నాము. సో రసాయనాలు ఎక్కువ వాడేస్తూ ఉన్నాము. దానివల్ల ఏమవుతుంది? నేల సారం అన్నటువంటిది తగ్గుతుంది. అంతేనా? సో ల్యాండ్ మన భూమి అన్నటువంటిది దాని యొక్క సారవంతాన్ని కోల్పోతుంది. మరి ఇన్ని రీజన్స్ ఉన్నాయి క్లైమేట్ చేంజ్కి. బట్ ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటిది ఏంటి? తువాలుకి సంబంధించి ఈ ఇండస్ట్రియలైజేషన్ ఏదైతే తీసుకొచ్చారో, పొల్యూషన్స్ ఏవైతే చేస్తూ ఉన్నారో వీటన్నింటి రీజన్స్ వల్ల క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది పెరుగుతోంది. దాంతో సీ లెవెల్స్ అన్నటువంటివి పెరుగుతూ ఉన్నాయి. ఆ సీ లెవెల్ రైస్ వల్ల మా యొక్క ఐలాండ్ అన్నటువంటిది ఇప్పుడు సముద్ర గర్భంలో కలవబోతోంది. మరి దీనికి కారణం ఎవరు? మేమా? ఉండేది 12,000 మంది ప్రజలు ఉన్నారు. మరి వాళ్ళ వల్ల అక్కడ ఎకానమీ చాలా చిన్నది, టూరిజం చాలా చిన్నది. ఒకే ఒక్క ఎయిర్పోర్ట్ అన్నటువంటిది ఉంది అక్కడ. చాలా మంది అక్కడ కొబ్బరి తోటల మీద ఆధారపడుతూ ఉంటారు. ఇంకా ఎక్కువ మంది వేరే చోటికి వలస వెళ్ళి అక్కడ నుంచి రెమిటెన్సెస్ అన్నటువంటివి, అంటే రెమిటెన్స్ అంటూ ఉంటాం కదా, ఆ దేశానికి వచ్చే సంపద. సో ఆ రెమిటెన్సెస్ మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. మరి అలాంటి ఒక చిన్న ద్వీప దేశం ఇప్పుడు వేరే దేశాలు డెవలప్మెంట్ వైపుగా వెళ్ళటం వల్ల, కార్బన్ ఎమిషన్స్ ఎక్కువగా చేయటం వల్ల ఈ దేశం ఇప్పుడు చిక్కుల్లో ఉంది. అందుకే మీరు గమనిస్తే COP26లో ఈ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి ఏం చేశారు? ఆ కాన్ఫరెన్స్లో సగం నీటిలో సగం వరకు నిల్చొని ఆ కాన్ఫరెన్స్లో పాల్గొనటం జరిగింది. సో అది అప్పుడు ఒక పెద్ద చర్చ అయింది. ఇది మీ అందరికీ కూడా తెలుసు. సో తువాలు అన్నటువంటి దేశం ఇక్కడ మనం గమనించాలి, ప్రపంచంలో అతి చిన్న దేశాల్లో 4వ స్థానంలో తువాలు అన్నటువంటిది ఉంది.
మరి ఇప్పుడు ఇది సముద్ర గర్భంలో కలిసిపోతుంది. కారణం ఏంటి? క్లైమేట్ చేంజ్. సో ఈ క్లైమేట్ చేంజ్ని తగ్గించాలి అన్నట్టుగా వివిధ దేశాలు వివిధ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చాయి. అంతేనా? ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని 2030 కల్లా సాధించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాం. అలాగే కార్బన్ ఎమిషన్స్ని నెట్ జీరో స్థాయికి తీసుకురావాలి అనేసి లక్ష్యంగా పెట్టుకున్నాం. అందులో మన భారతదేశం నెట్ జీరోని ఏ సంవత్సరానికల్లా చేరాలి అని లక్ష్యంగా పెట్టుకుంది? మీరు కమెంట్స్లో చెప్పండి. అంతేకాదు ఇప్పుడు మనం మన ఎన్వైరన్మెంట్ని కాపాడాలి అన్నట్టుగా మన ఫండమెంటల్ డ్యూటీస్లోనూ పెట్టుకోవటం జరిగింది. పౌరుల యొక్క బాధ్యత. అలాగే మన ఫారెస్ట్ కవర్ని పెంచుకోవాలి అనేసి వివిధ ఇనిషియేటివ్స్ని తీసుకుంటూ ఉన్నాం. అలాగే క్లైమేట్ చేంజ్ని తగ్గించాలి అన్నట్టుగా ఈవీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇప్పుడు మూవ్ అవుతూ ఉన్నాం. దానికి సంబంధించి కొత్త కొత్త స్కీమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా పిఎం ఈ డ్రైవ్ అన్నటువంటి ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. అలానే పిఎం ఈ బస్ అన్నటువంటి ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. ఇంతకుముందు తీసుకొచ్చినటువంటి ఫేమ్ స్కీమ్ ప్లేస్లో ఇవన్నీ తీసుకొచ్చారు. అట్లానే ఇన్సెంటివ్స్ ఇవ్వటం కావచ్చు. అట్లానే ఇప్పుడు R&Dని మరింత ప్రోత్సహించి మనము కార్బన్ న్యూట్రాలిటీ వైపుగా వెళ్ళాలి, ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీని మనం సాధించాలి అన్నట్టుగా మనం మూవ్ అవుతూ ఉన్నాం. సో ప్రతి దేశము కూడా ఇప్పుడు మన ఎన్వైరన్మెంట్ని కాపాడుతూ కార్బన్ ఎమిషన్స్ని కనుక తగ్గించుకోగలిగితే, మనం ఏదైతే ప్యారిస్ అగ్రిమెంట్లో లక్ష్యంగా పెట్టుకున్నామో ఈ సంవత్సరం ఈ దశాబ్దం చివరి నాటికి మనము టెంపరేచర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి 1.5 degrees అనేసి, దాన్ని కనుక మనం సాధించగలిగితే ఈ దేశాలు సముద్ర గర్భంలో కలిసిపోకుండా మనం కాపాడుకోవచ్చు. సో మీరు చెప్పండి, నెట్ జీరో అన్నటువంటిది ఏ సంవత్సరానికల్లా, కర్బన తటస్థత అంటాం, ఏ సంవత్సరానికల్లా చేరుకోవాలని మన భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది అన్నటువంటిది కమెంట్స్లో చెప్పండి. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.